హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మీ సౌమ్య. ఇవాళ మేము అహ్మదాబాద్ వెళ్తున్నాము. ఎందుకంటే ఇవాళ సిఎస్కే అండ్ గుజరాత్ టైటన్స్ది మ్యాచ్ ఉంది. సో చూడడానికి మేము వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేము ఇంట్లో నుంచి 8:40కి అయితే బయలుదేరాము. సో ఫస్ట్ మేము టిఫిన్ చేయడానికి ఆగాము. మీరు కూడా ఒకవేళ డిండోరిలో ఉంటే మధురం సర్కిల్కి దగ్గర ఈ తమ్లపి వాళ్ళ దగ్గర వడ చాలా బాగుంటుంది. ఈ వడ గరం గరం తింటేనే మజా వస్తుంది. నాకు ఇక్కడ వడ చాలా ఇష్టము. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. సో మేము అలా టిఫిన్ చేసి స్టార్ట్ అయితే అయ్యాము. సో మేము అలా డ్యాన్స్ వేస్తూ ముచ్చట్లు పెడుతూ జర్నీ అయితే చేస్తున్నాము. సో మధ్యలో పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ కొట్టివ్వడానికి అయితే ఆగాము. అప్పటికి 1:30 అయింది. ఫుల్ ఎండ కొడుతుండే. సో మాకైతే చాలా టెన్షన్ అయింది, ఈ ఎండలో ఎలా సర్వైవ్ అవుతామని. సో అక్కడే పక్కన రెస్టారెంట్ కూడా ఉండే. సో అక్కడ మేము లంచ్ చేయడానికి లోపలికి అయితే వెళ్తున్నాము. అలా మేము లోపలికి వెళ్ళిన తర్వాత పంజాబీ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చి మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఆ తర్వాత మేము రెస్టారెంట్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళడానికి 3:30 అయింది. సో మ్యాచ్ టైం కూడా 3:30 కదా. సో అక్కడ ఎవరు కనిపించపోయేసరికి ఏంటి ఎవరు రాలేదనుకొని మేము లోపలికైతే వెళ్తున్నాము. అలా మేము వాక్ చేస్తూ నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము టోటల్గా 24 మెంబర్స్ వచ్చాము, 5 4-వీలర్స్ తీసుకొని. సో లేట్ అయిందని ఎవరికి వాళ్ళే లోపలికైతే వెళ్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసరికి మాకు అది ఫుల్ చుక్కలు అయితే కనిపించాయి. ఫుల్ ఎండ కొడుతుండే అప్పుడైతే. సో ఇది టికెట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర మనం టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి. స్టేడియం లోపలికి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి అలో ఉండవు. ఒకవేళ మీరు తీసుకొస్తే వాటిని తీసుకొని లోపలికి అయితే వెళ్ళనివ్వరు. ఫైనల్లీ మేము స్టేడియం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్ని స్కాన్ చేసి మనల్ని లోపలికి అయితే పంపుతారు. మనకు మళ్ళీ ఇన్నర్ గేట్ దగ్గర ఈ టికెట్ చూపించడానికి మనకి ఈ టికెట్ అయితే ఇస్తారు. ఇలా మనం ఈ టికెట్ని చూపించి సీట్ దగ్గర కూర్చోవాలి. సో అలా మేము ఫైనల్లీ స్టేడియంలో అయితే కూర్చున్నాము. బట్ ఇంట్లో చూసిన క్రికెట్ మ్యాచ్కి అండ్ స్టేడియంలో చూసిన క్రికెట్ మ్యాచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు అయితే ఎందుకు వచ్చానరా బాబు అనిపించింది. మీరు ఒకవేళ క్రికెట్ చూడడానికి స్టేడియం వెళ్ళాలి అనుకుంటే నైట్ వెళ్ళండి, ఆఫ్టర్నూన్ మాత్రం వెళ్ళకండి. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో అలా మేము మ్యాచ్ కంప్లీట్ అయ్యాక సూరత్కి రిటర్న్ అయ్యాము. అలా 2 అవర్స్ జర్నీ చేశాక హైవే దగ్గర ఒక డాబాలో డిన్నర్ చేయడానికి ఆగాము. సో మేము అయితే ఫుల్ ఆకలి మీద ఉండే. సో అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 3 అయింది. సో అలా మేము ఇవాళ స్టేడియం మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.